పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములనిచ్చి 5 ఇంద్రియములకు శక్తినిచ్చాడు. ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది. నానా చిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను 5 ఇంద్రియములలో నాయకుడు. నయన నాయక. ముందు కన్ను లాగుతుంది, ఇంద్రియాలన్నీ ఎడతాయి. కన్ను లేకపోతే 90% సుఖాలన్నీ చచ్చిపోయినట్టు. కన్నుంది కాబట్టే సుఖాలు, చాలా సుఖాలు. అటువంటి కంటిని నాకిచ్చి ఈ కంటితో నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, ఆ చెట్లని, పరమేశ్వర మూర్తిని, రామాయణ గ్రంథాన్ని, శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇన్ని చూసి ఎంత పొంగిపోతున్నానో. ఈశ్వర, ఈ కన్ను ఇచ్చావు కాబట్టి నాకు ఇన్నున్నాయి. ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పడానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నానని దీపం పెడతాను తప్ప కాంతి లేదని దీపం పెడుతున్న వాళ్ళం కాదు. ఒక ఆచారాన్ని పాటిస్తున్నామంటే వేదం దాన్ని ఎందుకు పాటించాలో చెప్పింది. అందుకు దీపం. ఆ దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం. కానీ కార్తీక మాసంలో పెట్టే దీపం అందుకొరకు కాదు. కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి, ఆంతరమునందు ఉద్దీపనాన్ని పొందుతాడు, బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు. ఎందుకని? ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతినిచ్చి నువ్వు మాత్రమే అనుభవించు, ఇతరులకు చెందదు అన్నాడు.